ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వాటు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు, నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉన్నాయి కబీర్ అనే పవర్ఫుల్ డైలాగ్స్ ఎన్టీఆర్ చెప్పడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటోంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 18 ప్రెస్ ముందుకి రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్స్, కాస్ట్యూమ్స్ గురించి చిత్ర కాస్ట్యూమ్స్ డిజైనర్ ఆనైతా ఫ్రాష్ అడజానియా ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. ఎన్టీఆర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తే అందరిలో ఏదో తెలియని ఎనర్జీ వచ్చిన భావన కలుగుతుందని, ఆయన ఆకర్షణ శక్తి అలాంటిదని ప్రశంసించారు. ఎన్టీఆర్ పాత్రలో ఎన్నో లేయర్స్ ఉంటాయని, వాటికి తగినట్లుగా డిఫరెంట్ లుక్స్, కాస్ట్యూమ్స్ డిజైన్ చేశామని, ఈ సినిమాలో ఆయన ఒక లక్ష్యంతో పనిచేసే మానవ యంత్రంలా కనిపిస్తారని అనైతే ఫ్రాష్ వివరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా విభాగం గూఢచారి పాత్రలు కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ మీద ఒక పాటని షూట్ చేస్తున్నారు. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. నాటు స్థాయిలో ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో హృతిక్ ఎన్టీఆర్ కలిసి డాన్స్ తో అదరగొట్టినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ లో స్పెషల్ విఎఫ్ఎస్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. కాబట్టి వాటు క్లైమాక్స్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్లో ఉండబోతుందట. ఈ సినిమాలో 2 పాటలు మాత్రమే ఉన్నాయట. పైగా అందులో ఒక సాంగ్ ని హృతిక్ రోషన్ కియారా పై తీశారు. కియారా బికినీలో కనిపిస్తుందట. ఇక రెండో పాటని హృతిక్ ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. హృతిక్ తారక్ పై ఈ సాంగ్ ని 7 రోజుల పాటు షూట్ చేస్తారట. ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ లో వాటు ఫస్ట్ ప్లేస్ లో ఉంటోంది. పైగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా వాటు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి చేసిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ దేవరాతో హిందీలో ఎన్టీఆర్ కి కొంత మార్కెట్ ఏర్పడింది. దాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎన్టీఆర్ వాటు సెకండ్ హీరో టైపు రోల్ చేస్తూ ఉన్నాడు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. యశ్రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వాటు నుండి చిన్న గ్లిప్స్ వదిలారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2019లో ఘన విజయం సాధించిన వార్ కి సీక్వెల్ గా వస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇదే సినిమాతో హృతిక్ రోషన్ టాలీవుడ్ మార్కెట్ లో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతూ ఉన్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా ప్రొడక్షన్ హౌస్ థియేట్రికల్ హక్కులని పొందేందుకు యశ్రాజ్ ఫిలిమ్స్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగు కొనుగోలుదారులకి యశ్రాజ్ ఫిలిమ్స్ నో చెప్పిందట. 2 తెలుగు రాష్ట్రాల అంతటా కూడా ఈ సినిమాని సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుందట. నార్త్ సౌత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఇదే ఫార్ములాని యశ్రాజ్ ఫిలిం సంస్థ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల వచ్చిన టీజర్ లో ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు కలిసి యాక్టింగ్ మూవీ లవ్వర్స్ ని ఆకట్టుకున్నాయి. హీరోల మధ్య యాక్షన్ సీన్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయమంటూ ఉన్నారు. అభిమానులు టీజర్ చూస్తుంటే మూవీ విజువల్ ట్రీట్ గా రాబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాక హృతిక్ ఎన్టీఆర్ పై నాటు సాంగ్ రేంజ్ లో ఒక సాంగ్ ని డిజైన్ చేశారట. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.